ఓ రెండు ప్రేమ మేఘాలు ఎపిసోడ్ 5 ఎక్స్పెక్టెడ్ కిస్. ఇషాన్ గుండె చప్పుడు తన బాధకు ఓదార్పుగా, తన ప్రేమకు మనస్సుకు చిరునామాగా అనిపించడంతో ఇషాన్ను అల్లుకుపోయింది ఆయుషి. ఆ క్షణం ఇషాన్ని వదిలేస్తే తన ప్రపంచం ఆగిపోతుందేమోనని ఆయుషి కనిపించింది. ఇన్నేళ్ల ఒంటరితనం ఆ ఒక్క కాగిల్లో పోతుంటే ఆయుషికి ఆ క్షణం ఆగిపోతే బాగును అనిపిస్తోంది. ఇన్ని రోజులు ఆయుషి మనసు ఈ తోడు కోరుకోలేదు. ఈరోజు ఓ తోడు కోరుకుంటున్నా ఆ తోడు దక్కుతోందో లేదో తెలీదు. తన మీద తనకే జాలి వేసింది. ఆయుషి ఆలోచనలు అలా సాగుతుండగా ఇషాన్ ఆలోచనలు మరోలా సాగుతున్నాయి. ఇషాన్ ఆయుషిని తన చేతులతో చుట్టేసి కౌగిల్ని బిగిస్తూ, ఎందుకు అమ్మాయి ప్లేస్లో నువ్వొచ్చావని అడగను ఆయుషి. నువ్వు తన స్థానంలో ఎందుకొచ్చినా నాకు మంచి జరిగింది. నన్నుగా ప్రేమించే నీ ప్రేమ దొరికింది. లవ్ యూ బంగారం. ఆ కారణం ఎలా తెలుసుకోవాలో నాకు తెలుసు అని మనసులో అనుకుని ఆయుషి తలని ప్రేమగా నిమురుతూ, ఆయుషి, నేను నిన్ను చీట్ చేయాలి అనుకోలేదు. అసలు నువ్వు అలా చేయడానికి రీజన్ తెలుసుకోవాలి అనుకున్నాను. అయినా నువ్వు చిన్నపిల్లాన్నే చీట్ చేయలేవు. అలాంటిది ది గ్రేట్ ఇంటెలిజెంట్ అయిన ఇషాన్ అయితే కళలో కూడా చీట్ చేయలేవు అని ఆయుషి మూడ్ చేంజ్ చేయడానికి నవ్వుతూ అన్నాడు. మీకెలా తెలుసు నేను చిన్నపిల్లాన్ని కూడా చీట్ చేయలేనని? ఇషాన్కి దూరంగా జరిగి అడిగింది ఆయుషి. నిన్ను చూస్తేనే తెలుస్తుందిలే. అంతెందుకు, చిన్నపిల్లాడి దగ్గర నుండి ఒక చిన్న చాక్లెట్ కూడా తీసుకోలేవు తెలుసా అని అన్నాడు ఇషాన్. ఆయుషి నడుం మీద చేతులు వేసుకుని తలెత్తి ఇషాన్ని చూస్తూ, నేను చీట్ చేయలేను, ఓకే ఒప్పుకుంటా, కానీ చాక్లెట్ కూడా తీసుకోలేనా? అండర్ ఎస్టిమేటింగ్ మీ మిస్టర్ ఇషాన్ అనంది. అవునవును, చీటింగ్ ఏమో కానీ చాక్లెట్లయితే ఖచ్చితంగా లాక్కుంటావు. నా చేతే ఐస్ క్రీం కొనిపించిన ఘనత నీది అని అన్నాడు ఇషాన్. ఆయుషి తనేదో పొగినట్టుగా ఫీల్ అవుతూ, దాట్స్ ఆయుషి అని లేని కాలన్నీ ఎగరేసింది. ఒప్పుకున్నాళ్లే అని ఆయుషి అమాయకత్వంకి నవ్వుకుంటూ అన్నాడు ఇషాన్. అతని మనసులో ఉన్న అమ్మాయి గురించి తెలుసుకోవాలని, అవును, నీకు ఈ పెళ్లి చూపులు ఇష్టమేనా అని అడిగింది ఆయుషి. ఆయుషికి సమాధానం చెప్పకుండా తప్పించుకోవాలని, ఇలాగే ప్రశ్నలతో వేపుకొని తినే బదులు కడుపులో రన్నింగ్ రేస్ చేస్తున్న ఎలకల్ని ఆపేందుకు వంట చేయొచ్చుగా అని అన్నాడు ఇషాన్. ఆయుషి మూతి తిప్పుతూ, నేను వంట చేస్తాను, కానీ మీరు వెజిటబుల్స్ కట్ చేసివ్వండి అనంది. నేనా? నో 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 నెవో, నాకు నెయిల్స్ కట్ చేయటమే రాదు, ఇంక వెజిటబుల్స్ కటింగ్ ఎలా వస్తుంది అని ఇషాన్ దూరంగా జరుగుతూ అన్నాడు. సరే వెళ్ళండి, మీరు హెల్ప్ చేస్తే వేగంగా వంట చేయొచ్చు అనుకున్నాను. నేను చేస్తాను, మీరు హాల్లో కూర్చోండి అని వెజిటబుల్స్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి కట్ చేస్తోంది. ఇంతలో ఇషాన్కి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. ఆయుషి, నాకు వెజిటబుల్స్ కట్ చేయడం నేర్పించవా అని అడిగాడు. ఇప్పుడు నీకు నేర్పిస్తూ కూర్చుంటే వంట లేట్ అవుతుంది ఇషాన్ గారు, అసలే మీకు ఆకలేస్తుంది అన్నారు అని కూరగాయల్ని చకచకా తరుగుతూ చెప్పింది ఆయుషి. ఇషాన్ ఆయుషి వెనుకగా వచ్చి ఆయుషి చేతులు పట్టుకుని, లేట్ అయినా పర్లేదు, నేర్పించిప్పుడే అని స్వీట్ వాయిస్తో చెవి దగ్గర గుసగుసగా చెప్పేసరికి ఆయుషి ఊపిరి ఆగిపోయినట్టుగా ఫీల్ అయ్యి చేతిలో ఉన్న నైఫ్ వదిలేసి బొమ్మలా నిల్చుంది. ఇషాన్ తన 2 చేతులతో ఆమె నడుముని దగ్గరికి లాక్కున్నాడు. ఇషాన్ ఆమెను వెనక నుండి హక్ చేసుకుని ఉండటం వలన వాళ్ళిద్దరి మధ్య గాలి కూడా వెళ్ళలేకపోతోంది. ఇషాన్ తన తల ఆమె మెడపై పెట్టాడు. ఆయుషి 2 చేతులతో గట్టిగా ముందున్న టేబుల్ని పట్టుకుంది. శంఖంలాగున్న మెడపై చిన్న పుట్టుమచ్చి చూసి ఇషాన్ ఆగలేక అక్కడ ఒక తడి ముద్దు పెట్టాడు. అంతే, ఆయుషి ప్రాణం పోయినట్టుగా గట్టిగా కళ్ళు మూసుకుంది. ఇషాన్ మెల్లగా ఆయుషి చేతులు వదిలేసి బొమ్మగా నిలబడిన ఆయుషిని చూసి నవ్వుకుని హాల్లోకి వెళ్లి కూర్చుని, ఆయుషి, వంట అయిందా అని అరిచాడు. ఆయుషి అరుపుకి ఉలిక్కిపడి ఒక్కసారిగా తల విదిలించుకొని, బాబోయ్, ఇదంతా నా భ్రమణ, ఎందుకైనా మంచిది, నీ మనసుకు కళ్ళెం, నీ ఆలోచనలకు గొల్లెం వేయి ఆయుషి అని తనకి తానే చెప్పుకొని వంట చేయటంలో పూర్తి ఏకాగ్రత నిలిపింది. వేడివేడిగా అన్నం, పప్పు, ఆలూ ఫ్రై, రసం చేసి అప్పడాలు వేపింది. ప్లేట్లో ఫుడ్తో పాటు ఆవకాయ పచ్చడి, పప్పుకి తోడుగా నెయ్యి, పెరుగు రెడీ చేసి ఇషాన్ ముందు పెట్టింది. ఇషాన్ ఎప్పుడూ డైట్ మెయింటైన్ చేస్తాడు. ఆ ఫుడ్లో క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయి. కానీ మొదటిసారి తన బేబీ తన కోసం చేసిన వంటను కడుపు నిండా తినాలి. కావాలంటే జిమ్లో ఇంకో గంట ఎక్కువ కష్టపడతా అని మనసులో ఫిక్స్ అయ్యి, నువ్వు కూడా నాతో పాటు తిను అని అన్నాడు. లేదు, తినను. ఈ వంట తిన్నాక మీకేమైనా అయితే హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి నేనైనా ఉండాలి కదా అని భయంగా అంది ఆరుషి. అంటే నీకు వంట రాదా
అని ఆయుష్ని చూస్తూ అనుమానంగా అడిగాడు ఇషాన్. రాదు, మొదటి ప్రయోగం ఆఖరి ప్రయోగం మేమిదే అని ఆయుషి నవ్వు ఆపుకుంటూ చెప్పింది. ఇషాన్ కడుపుపై చేయి పెట్టి ప్లేట్లో ఫుడ్ చూసి, మరి విషయం ముందే నాకెందుకు చెప్పలేదు అని బిక్క మొహం వేశాడు. ఆయుషికి ఫుల్ నవ్వొస్తున్నా కంట్రోల్ చేసుకుని, మరేం పర్లేదు సార్, మీకేం కాకుండా వెంటనే నేను ట్రీట్మెంట్ ఇప్పిస్తానుగా అనంది. ఆయుషి వైపు, ఇదేమైనా న్యాయం ఉందా అన్నట్టు చూశాడు ఇషాన్. జోక్ చేశాను ఇషాన్ గారు, మీరు తినండి అనంది ఆయుషి. నాకు నమ్మకం లేద్దోరా అని అన్నాడు ఇషాన్. అబ్బా, నిజంగా మీకేం కాదు, తినండి అనంది ఆయుషి. నేను నమ్మను, నువ్వు ముందు తిను, ఆ తర్వాత నేను తింటాను అని ఆయుషి వైపు ప్లేట్ తోశాడు ఇషాన్. ఆయుషి చేత అన్నిటినీ టేస్ట్ చేయించి మనసులో నవ్వుకుని ఆ ఫుడ్ని అమృతంలా ఫీల్ అవుతూ తింటున్నాడు ఇషాన్. అతనితో పాటు ఆయుషి కూడా తింటూ ఇషాన్ని చూస్తుంది. ఇషాన్ కడుపు నిండా తింటూ ఉంటే ఆయుషికి మనసు నిండి తృప్తిగా అనిపించింది. ఇషాన్ భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకుని, ఫుడ్ చాలా టేస్టీగా ఉంది, అచ్చం మా అమ్మ చేతి వంటలా అని కళ్ళల్లోని సన్నటి కన్నీటి పొరని కనిపించనివ్వకుండా ట్రై చేస్తూ చెప్పాడు. కానీ ఆయుషి ఇషాన్ కళ్ళల్లో చెమ్మను గుర్తించి, థ్యాంక్స్ ఇషాన్ గారు, మీరు నా వంటకి కాంప్లిమెంట్ ఇచ్చారుగా, ఇప్పుడే పండుగ చేసుకుంటా అని ఇషాన్ని నార్మల్ చేయడానికి అంది. ఇషాన్ నవ్వుతూ, ఎంత బాగా వంట చేసి వంట రాదని ఎందుకు అబద్ధం చెప్పా అని అడిగాడు. కాసేపు మిమ్మల్ని ఏడిపిద్దామని అని ఆగి, అయినా మీరు మోడల్గా ర్యాంప్ వాక్ చేసేటప్పుడు కంటే ఇలా బిక్క ముఖం వేసుకున్నప్పుడు సూపర్గా ఉన్నారు అని ఆయుషి నవ్వుతూ అంది. హే నిన్ను అని ఇషాన్ అనగానే ఆయుషి పరుగు తీసింది. ఇషాన్ ఆయుషి వెనుక పరిగెడుతూ ఉంటే ఆయుషి అందకుండా తిరుగుతుంది. చివరికి అందుకొని ఆయుషిని తన కౌగిల్లో బంధించాడు ఇషాన్. 2 గుండెల చప్పుడు ఏకమై ప్రేమ సంగీతం అలపిస్తుంటే ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ మదిలోని భావాలను మౌనంగా తెలుపుకుంటున్నారు. ఆయుషి కళ్ళల్లో చెప్పలేనంత ఆరాధన, ఇషాన్ గుండెల్లో అనంతమైన ప్రేమ నిండిపోయి ఉన్నాయి. ఇషాన్ ఫోన్ మోగటంతో ఆయుషి సిగ్గుతో కనురెప్పలు వాల్చి జరగటంతో ఆయుషి సిగ్గు చూసి ఇషాన్ పెదవులు విచ్చుకున్నాయి. ఆయుషికి అంతలోనే ఇషాన్కి లవర్ ఉంది అని గుర్తుకు రాగానే కోపంగా కొరకొర చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇషాన్ ఫోన్ లిఫ్ట్ చేసి, హా సీతు డార్లింగ్, వర్షం తగ్గగానే వచ్చేస్తా, లవ్ యూ డార్లింగ్ అని చెప్పాడు. ఆ మాటలు ఆయుషి చెవిన పడ్డాయి. కోపం పీక్స్కి వెళ్ళింది. ఆ వెంటనే దుఃఖం పొంగుకొచ్చింది. నువ్వు నాకెందుకు కావాలనిపిస్తుంది? నీకు నేను సరి తూగను అని ఎంత చెప్తున్నా నా మనసు వినటం లేదు. నీకు నా ప్రేమ చెప్పాలి అనిపిస్తుంది. నువ్వు నాకు మాత్రమే సొంతమని అరవాలనిపిస్తుంది. కానీ నీకేంది కాని దానిగా మిగిలిపోవాల్సి వస్తుంది అనుకుని మౌనంగా పంటి బిగువున బాధను భరిస్తూ కిచెన్లోకి వెళ్లి క్లీన్ చేస్తుంది ఆయుషి. ఇషాన్ తన పిఏకి ఫోన్ చేసి విషయం చెప్పి కారణాలు రేపటి ఉదయంకి తెలియాలి అని కాల్ కట్ చేశాడు. ఆయుషి తన పని పూర్తి చేసుకుని వచ్చేటప్పటికి ఇషాన్ సోఫాలో నిద్రపోతూ కనిపించాడు. ఇషాన్ ఎత్తుకు సోఫా సరిపోకపోవడంతో ఇబ్బంది పడుతున్నాడు. ఆయుషి ఇషాన్కి బెడ్షీట్ తెచ్చి కప్పి ఇషాన్ను చూసింది. గాఢ నిద్రలో ఉన్నట్టుగా ఉన్నాడు. ఆయుషి అతని తల నిమురుతూ, ఆర్యన్గా పరిచయమై నా మనసులో ప్రేమ మొలకెత్తించా. ఇషాన్ని అని తెలిసి అదే ప్రేమను తుంచేస్తున్నా. అమ్మ నాన్న యాక్సిడెంట్లో దూరం అయ్యాక నా మనసుకి ఎంత దగ్గరగా వచ్చిన మనిషివే నువ్వే. నీతో ఉంటే నాలా ఉండాలి అనిపిస్తుంది. అల్లరి చేస్తున్నాను, ఆట పట్టిస్తున్నాను అనాగి ఊపిరి తీసుకుని ముఖ్యంగా ఆనందంగా ఉంటున్నాను. నేను మర్చిపోయిన నన్ను మళ్ళీ నాకు అందించా. అమ్మ నాన్నతో ఉన్న ఇంట్లో ఒంటరిగా ఉంటున్న నాకు తోడుగా వచ్చా. జీవితాంతం నాతో ఉండిపోమని ధైర్యం చేయలేను అని ఏడుస్తూ, నీ స్థాయికి నేనేమాత్రం సరితూగను అని నాకు తెలుసు. అలాగే ఈ జన్మకు నిన్ను తప్ప మరొక తోడుని అంగీకరించలేనని తెలుసు. ఐ లవ్ యూ ఆర్యన్ అని ఆయుషి మాట పూర్తి చేయగానే ఇషాన్ కళ్ళు తెరిచి ఆయుషిని తన పైకి లాక్కొని ఆయుషి అద్దరాలపై ప్రేమ సంతకం చేశాడు ఇషాన్. అనుకోని ఆ పరిణామానికి ఆయుషి కళ్ళు బిగించి ఇషాన్ని చూస్తుంది. ఆరుషి ఇషాన్ ఇచ్చిన అన్ఎక్స్పెక్టెడ్ కిస్ కి ఎలా రియాక్ట్ అవుతుంది తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. Like, share and subscribe to our channel for more interesting stories. Thank you.